సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపల్ శైలజ మద్యం తాగి తమను వేధిస్తుందని ఆరోపించారు. ఆమె గదిలోని బీరువాలో బీర్ బాటిళ్లను మీడియాకు చూపించారు. తమ పేరెంట్స్ను కలవడానికి అనుమతించడం లేదని వాపోయారు. విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లెక్కలు చెప్పాలని ఇట్లా గొంతు పట్టుకురు మేడం. కౌన్సిల్ లీడర్స్ మీ ఎన్నుకున్నది ఏమిటికి మేడం? చెప్పాలి కదా, చెప్పకుండా ఉంటే ఎట్లా? అది ఫండ్స్ డీటెయిల్స్ అనేది ఒక లీడర్స్ కూడా అడ్రస్ చేస్తలేరు మేడం. మేడం ఆల్కహాల్ తీసుకుంటున్నారు మేడం. మేము ఒక థమ్స్ అప్ కేక్ తెస్తేనే మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అని అంటారు. మీరు చెడిపోతారు, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటారు. మరి ఆల్కహాల్ తీసుకుంటే మేము కూడా ఎంతూజియాజంతో తెచ్చుకొని తాగి నైట్ అని కొట్టుకొని చేస్తాం. ఎవరైనా 9:30 టైంలో డాన్స్ చేంజ్ అన్నారు. ఓకే మేడం, మనం ఇంట్లో నార్మల్గా ఎవరైనా చదివినప్పుడే అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటిది ఇంతమంది 700 మెంబర్స్ పీపుల్ ఉన్న దగ్గర అట్లా కాకుండా ఎట్లుంటే డిస్టర్బెన్స్ కాకుండా మేడం పైకి వచ్చి అప్పుడు ఆల్కహాల్ తీసుకొని వచ్చి కొట్టిరు, గొంతు పట్టుకొని స్టూడెంట్స్ని కొట్టిరు. ఆ టైం ప్రతి ఒక్కటే నెగిటివ్గా తీసుకోకండి మేడం. ఇక్కడ జరిగే అన్ని ప్రిన్సిపల్ మేడంకి అప్డేట్ అవుతుంది మేడం. ఎవరు అప్డేట్ చేస్తారు, ఎవరు చెప్తారు, ఇక్కడ అక్కడ తెలుస్తుంది మేడం. మేడంకి మాకు మేడం కాలేజ్ చెక్ చేయాలి. ఏ మేడం చెప్తారు, ఏం తెలుస్తుంది. ప్రతి ఒక్క మేడం కాలేజ్ చెక్ చేయాలి మేడం. మాకైతే ఇక్కడ స్టూడెంట్గా సెల్ఫ్ రెస్పెక్ట్ అసలు లేదు మేడం. మా ప్రిన్సిపల్ మేడం వద్దు మేడం. మేడం సెల్ఫ్ కంట్రోల్ లేకుండా మా మీద బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, మిస్బిహేవ్ చేస్తున్నారు మేడం. తిడుతున్నారు చిన్నదానికి. మేము బాగా మెంటల్ స్ట్రెస్ ఉన్నాం మేడం. మాకు ఇమీడియట్ సస్పెన్షన్ కావాలి మేడం. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. కమలాపూర్, మోకన్పల్లి గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో